హాయ్ అండి అందరికీ. పొద్దున్నే మన చిన్నీడ ఏంటంటే చూడండి, ఈరోజు మన పిల్లలకి క్యారీకి బెండకాయ కర్రీ చేసినాను. ఈ బెండకాయ కర్రీ ఎలా చేస్తారో నేను ఫుల్ వీడియో అయితే లింక్ పెడుతున్నాను, కింద స్క్రీన్ షాట్లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా చూడండి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అన్నంలోకి కానీ, చపాతీలకు కానీ, సంగట్లకు కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. బెండకాయ పుల్లగూర, బెండకాయ ఫ్రై కన్నా బెండకాయ కర్రీనే బాగుంటుంది. ఫ్రై కూడా బాగుండదు అనకూడదు. బెండకాయ ఫ్రై అయినా కర్రీ అయినా బాగుంటుంది. పుల్లగూర అంటే మా ఇంట్లో ఇష్టపడరు, నేను ఒక్కదాన్ని అయితే బాగా ఇష్టపడతా. చూసినారు కదా, చక్కగా వచ్చేసింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మా పిల్లల క్యారీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రైసు, బెండకాయ కర్రీ, తినడానికి అయితే మ్యాంగో కట్ చేసి పెట్టినాను. మ్యాంగో కూడా అంత పైన బొప్పటంతా తీసి కట్ చేసి పెట్టిన ఫ్రెండ్స్. ఒకప్పుడు మన అమ్మలు ఇలా పెట్టేవాళ్ళం అనుకో, ఒక కాయ చేతికిచ్చి పోయింది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది ఫ్రెండ్స్. అంతా పైన అంతా తీసి చక్కగా ముక్కలు కోసి పెట్టినా కూడా ఈ ముక్క తినడానికి కూడా పిల్లలకైతే ఒళ్ళు బరువు. చూడండి, పైన కూడా తీసేసిన. వీళ్ళిద్దరికి కోసి పెడతా ఉంటే చిట్టుతల్లి అయితే నాకు కూడా కోసి పెట్టాను. నేను లేటుగా కదా పోయేది స్కూల్కి, తర్వాత కోసిస్తానంటే అస్సలు ఏం లేదే, నా బాక్స్కి కూడా కోసి పెట్టు వాళ్ళతో పాటు అనింది. దొంగమొహంది, ఎప్పుడు పోటీ చేసుకుంటుంది వాళ్ళతో పాటు. చూసినారా, నీళ్ళ బాటల్స్, ప్లేట్లు, నాప్కిన్లు, కర్చీఫ్లు, బ్యాగులు ఎన్నో చూడు ఫ్రెండ్స్. వాళ్ళ లానాదేన అయితే ఇంత. సాయంకాలం అయితే ఒక క్యారీ బుట్ట కొడతాయి బోకులన్నీ. ఇది పెట్టినా, పెట్టేస్తా. ఇంకా ఇలా క్యారీ అన్నీ సర్దేయాలి ఫ్రెండ్స్. టైం అయితే అవి ఎంత తొందరగా చేసినా కూడా ఆడికి అవుతుంది మా పిల్లలకి. వాళ్ళు టిఫిన్ తిని ఇది చిట్టెలికంట, మళ్ళీ ఎత్తుపోతుందంట. నాకు కూడా కోసి పెట్టు అని పెట్టేస్తాం బాక్స్. ఇదే కదా, ఇది ఒకట ఎన్ని నాన్న తిన. అది కాలుతుంది కూర, అందుకే ఇట్లా పెట్టేసి కట్ చేసి ఇది ఫ్రెండ్స్. పొద్దున్నే మా పిల్లలు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి మా ఛానల్లోకి వెళ్ళిపోయి తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. బెండకాయ కర్రీ ఎలా వచ్చిందో చూడండి, కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్. మరి నేనైతే ఇప్పుడు పోయి పాలు తీయాలి. బాయ్.